హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఉదయాన్నే ఇదిగోండి సోడి జావ కాస్తున్నాను. పక్కన గుడ్లు వేసాను, పక్కన పాలు పెట్టాను. సోడి జావ కలుపుతున్నాను. రోజు పొద్దుటే వీడియో తీసి పెడదామని టిఫిన్ అది వేసి ఇదిగోండి సోడి జావ అన్నమాట. దోసకి కూడా పిండి రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి దోశలు వేస్తాను. సోడి జావ అయిపోయిన తర్వాత చట్నీ చేసి దోశలు వేస్తాను అన్నమాట. ఇదిగోండి సోడి జావ అయిపోతే పక్కన తీసి పెట్టేసుకుందాం అండి. శుభ్రం మరుగుపోతుంది కదండి సోడి జావ. దీన్ని పక్కన తీసి పెట్టేసుకుని నేను ఇప్పుడు చట్నీకి, పల్లీ చట్నీకి పచ్చిమిరపకాయలు అవి వేపుకుందాం. ఇందులో ఇప్పుడు మనం పెరుగు వేసేసుకుందాం అండి. ఇది ఇలా సిమ్లో పెట్టుకుని కొంచెం పెరుగు వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే చల్లారుతుంది అన్నమాట. లేచింటప్పటికెళ్ళ కట్టేస్తున్నాను స్టవ్. సోడి జావలోని మజ్జిగ పోసేస్తున్నాను. మజ్జిగ పోసి మనం పక్కన పెట్టుకుంటే ఇది చల్లారుతుంది. ఈ సోడి జావలో మీరు మరి ఎలా కాసుకుంటారు కానీ ఒట్టి సోడిపిండి కాసుకుంటారు. నేను ఇందులోని గోధుమ నూక వేసుకుంటాను అన్నమాట. కొంచెం గోధుమ నూక వేస్తాను, కలిపేస్తాను పిండిలోనే ముందు. 1 కేజీ సోడిపిండి ప్యాకెట్ అయితే 1 పావు కేజీ ఎర్ర గోధుమ నూకలు నూక కలిపేసుకుని పక్కన పెట్టుకుంటాను అన్నమాట. ఇది పక్కన పెట్టేసుకున్నాం. ఇదిగోండి పక్కన సోడి జావ కాస్తాను కదండి. ఇక్కడ ఇంకా గుడ్లు మాకు డాగుకి కూడానండి. ఇదిగోండి పాలు, ఇక్కడ పాలు మరుగుతున్నాయి. నెక్స్ట్ ఈ పక్కన దింపేసుకుని మనం చట్నీ చేసుకుని దోశలు వేసుకుందాం. ఈరోజు టిఫిన్ వచ్చి దోశలు వేస్తాను. అన్నీ స్టవ్ వెలిగించుకొని చట్నీ వేపుకుంటాను. కొంచెం ఆయిల్ వేస్తాను. కొంచెం చింతపండు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇదిగోండి పల్లీలు వేపినవి అన్నమాట. వేపి డబ్బాలో వేసాను. మనం స్టవ్ కట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత చట్నీ చేసుకున్నాం. ఇదిగోండి మనం అప్పుడు దోశలు వేసుకుందాం. హీట్ ఎక్కిన తర్వాత
దోశలకు కూడా మీరు ఎలా నానబెడతారో నేనైతే 1కి 3 గ్లాసులు రైస్ వేస్తానన్నమాట. కోటా రైస్ వేసి కొన్ని మెంతులు వేస్తానన్నమాట. ఒక్కొక్కసారి ఇలా, ఒక్కొక్కసారి పెసలు, శనగపప్పు, మినపప్పు, రేషన్ బియ్యం అలా వేసి ఒకసారి నానబెడతాం దోశలకి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా నానేస్తారు కదండి. ఉంటుందమ్మా, ఇంకా ఉంటుంది, ఇంకా టైం పడుతుందమ్మా. నీకు టైం పడుతుంది, తెలియట్లేదు. తగ్గుతుంది అదే, ఇంకా దెబ్బ తగ్గిదాకా అలా ఉంటుందమ్మా. తగ్గిన తర్వాత తిమిరిపోతుంది. ఇదిగోండి ఈరోజు మా టిఫిను దోశలు, రాగి జావా, గుడ్డు, పల్లి చట్నీ. ఈరోజు ఉదయాన్నే ఈ టిఫిన్ చేశాను అనమాట. ఎలా ఉందో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను.